75 తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్దో సువర్ణాధ్యాయం. ఈ వజ్రోత్సవ వేడుకల వేదికపై ఆ మహానటుడికి నివాళిగా, ఆ నటనా వైభవానికి నీరాజనంగా మీ ముందుకొస్తున్న ఈ అపురూప దృశ్యంలో తారక రాముని అభినయ వారసుడు, కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ సుయోధనుడిగా నటిస్తుండడం విశేషం. ఇందులో శకునిగా నటుడు ఏవిఎస్ నటిస్తున్నారు. విరాగి అయిన పాండురాజుకు సరాగిణి ఏ కుల ప్రవర్తనాసక్తి అయిన కుంతికి జనించిన పాండవులు, ఆ బాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు, లాక్షాగురమున నిషిదిని నిట్ట నిలవన దహించినాడన్న నీలాపినందన మా మీద వేసిన పాండవులు, ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లిల్లు దీపం పెట్టి పలుకూళ్ళు మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గంతగా అతుకుల బొంతగా 5గురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, సునాయుష సంకృత శల్యము సంప్రాప్తించిన సునకములట్లు మా పితృదేవదయాలాబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేడు యాగకార్య దుర్హులగుటయ్యా. నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకంలో చేర్చుట దీని ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము. అయినను కుంతి మూలమున స్వర్గ నరకాధిపతులు ఇరువురును పాండురాజునకు సమలే కదా. ఆయన ఎందునను జరుగునదేమి, లోపమేమి. అయ్యారే సకల రాజన్యలోకములు సాహోలు నాదములు సలుప భారతీయ శుభాశీస్సులతో పరిపాలన సాగించేది మాకు మారాటుగా సార్వభౌమత్వం సాధించకూడేది పాండవుల దుష్ప్రయత్నమా ఇది. రారాజుతో సాటిరాజును కావాలననియు ధర్మజుని దుష్టాంతమా ఇది. అయినచో కుతంత్రముతో కుచితపు బుద్ధితో శయనించిన ఈ రాజసూయము సాగరాదు, నేనేగరాదు. అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. నీవు పోనిసో అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్తుడైన సుయోధనుడు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం. ఒకవేళ నీవు పోకపోయినను యాగమా ఆగునది కాదు. నీవు పోయినచో స్వజనుల మీది సమాదరణతో సుయోధనుడు వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలగాన్ని కనిపెట్టే అదను చిక్కుతుంది. వేయేలా కురు సార్వభౌముడు మాననీయుడు మంచివాడు అన్న కీర్తి నీవు దక్కించుకో. ఆ పైన కొంచెము వంచన పనులన్నిటికీ అయిన వాణ్ణి, అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. కనుక హిత పురోహిత భృత్యమాచ్య సామంత దండ నాయక వార వనిత జనిత నృత్య నాట్య కళా కౌవిద మనోహరంబగు పరివారంబుతో చతురంగముల సమేతులై శతసహస్ర సోదర వృద్ధతో శ్రీ 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 గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విచ్చేయవలసిందే. రాజసూయ యాగాన్ని సందర్శించవలసిందే. మచ్చారే మామా మచ్చారే, చరిత మరువదు నీ చతురత. మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత. మా యద సదా మెదలును మామ ఎడల కృతజ్ఞత. చలో.